దుబాయ్ జైల్లో ఉన్న తన భర్త ఆచూకీ తెలియట్లేదని భార్య ఎల్లవ్వ కన్నీటి పర్యంతమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన నాంపల్లి వెంకటి ఉపాధి కోసం 2004లో నలుగురితో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడ పనిచేసే చోట 2005లో జరిగిన ఓ ఘటనలో నేపాల్కు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ కేసులో వెంకటితో పాటు మరో నలుగురికి అక్కడి న్యాయస్థానం 25 ఏళ్లు శిక్ష విధించింది. ఈ విషయం 2011లో ఈనాడులో ప్రచురితమైన కథనంతో వెలుగులోకి వచ్చింది. వీరిని విడిపించాలంటే మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలని దుబాయ్ న్యాయస్థానం పేర్కొంది. దీంతో కేటీఆర్ బాధిత కుటుంబాల తరఫున మృతుని కుటుంబానికి సొంతంగా 15 లక్షల రూపాయల్ని నేపాల్ వెళ్లి అప్పగించారు. అందరూ విడుదలై స్వగ్రామానికి వచ్చారు. వెంకట్ మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. చిన్నతనం నుంచి తన పిల్లలు తండ్రిని చూడలేదని భార్య కంటతడి పెట్టుకుంటోంది. ఎలాగైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన భర్తను స్వగ్రామానికి తీసుకురావాలని వేడుకుంటోంది. 4 సంవత్సరాల సుంది జైల్లోనే ఉన్నాడు. అందరు వచ్చిండ్రు, ఈయన ఒక్కడే రాలేదు, ఆరోగ్యం మంచిగా లేదని పక్క పొంటాయని చెప్పితే 3 నెలల ఫోన్ చేయక కేటీఆర్ 30 లక్షలు కట్టిండు. అందరికి కట్టిండు కానీ ఈయన నలుగురు వచ్చిండ్రు, ఈయన ఒక్కరు రాలేడు. మరి ఏం ప్రాబ్లమో, వాళ్ళు ఏం చేసింది తెలియదా, ఏమని చెప్పుకున్నాడు, ఏం కథ ఏట అర్థం కాకుంటుందయ్యా మా పరిస్థితి. 2 కొడుకులు 1 బిడ్డ. కేసు ఒక్కటే కాబట్టి ఆ కేసు నుంచి వాళ్ళకి విముక్తి పొందినప్పుడు మా నాంపల్లి గారు కూడా విముక్తి పొందాలి. 3 నెలల నుంచి ఫోన్ కూడా మాట్లాడడం లేదు కాబట్టి ఆ కుటుంబం ఉన్నటువంటి పిల్లలు భార్య తల్లడితున్నారు, వాళ్ళ బిడ్డ అందరు కన్నీళ్ల పరమవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించి మీడియా మిత్రులు కానీ కుటుంబాన్ని ఆదుకునేటువంటి బాధ్యత అందరిపై ఉందని నేను కూడా వాళ్ళ కుటుంబ తరఫున నేను మీడియాకు చేతెత్తి నమస్కారం.